నేను కర్బీ డెలానా రోల్. నేను ఫియానా డిలానా రోల్. కర్బీ ఒక శ్రీలంక నివాసి. Kirby Delano Roll. Kirby Delano Roll. కర్బీ మరియు ఫియోనా డెలానా రోల్. ఇది ఒక గొప్ప ఘనత కర్బీ మరియు ఫియోనాకి మీకు పరిచయం చేయడం. కర్బీ మరియు ఫియోనా డెలానా రోల్ ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన నాయకులు. నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్ మరియు టెడ్ టాక్స్ లో ప్రదర్శింపబడ్డారు. వారి ప్రభావవంతమైన పరిచర్యకు ప్రసిద్ధి చెందినవారు. 2009లో వావ్ లైఫ్ చర్చ్ ని కొలంబోలో స్థాపించారు. ఈ చర్చ్ సంపూర్ణమైన క్రీస్తు కేంద్రీకతను మీకు అందిస్తుంది మరియు వేదాంతాన్ని సానుకూల విజ్ఞాన ఆధారిత పునాదులతో కలుపుతుంది. వావ్ లైఫ్ సంస్కృతి మరియు దాని పాజిటివ్ వేదాంత శాస్త్రము అన్ని వర్గాల ప్రజలకు ప్రభావితం చేస్తుంది. వారు ప్రభుత్వంలోని నాయకులు, ప్రముఖులు, సంగీతకారులు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు మరియు బ్లూ చిప్ కార్పొరేట్ ప్రముఖులను ఎంతో ప్రభావితం చేశారు. వావ్ లైఫ్ చర్చ్ ఎంతో మందిని స్వీకరించి రూపాంతరం చెందించింది. అందులో పేదరికాన్ని అనుభవించిన వారు, గాయపడ్డవారు, విరిగిన వారు ఉన్నారు. వాళ్ళకి ప్రోత్సాహము మరియు శక్తిని ఇచ్చి నూతన సృష్టిలో మార్చేలా సహాయపడింది. గతము తూడ్చివేయబడి మరియు నూతన జీవితం ప్రారంభమైంది. మీరు వ్యక్తిగత ఎదుగుదల మరియు సరైన వాక్యం కొరకు ఎదుగుతున్నారా? అయితే మీరు సరైన స్థానంలో ఉన్నారు. వావ్ లైఫ్ లో ట్యూన్ ఇన్ అవ్వండి. ఇటువంటి సమయం కొరకు ఇదే సరైన వాక్యం. నేను ఈ చర్చ్ ని చాలా ప్రేమిస్తాను. మీరు ప్రేమించరా? దీనికి మించిన అద్భుతమైన ప్రాంతం ఇంకేదైనా ఉంటుందా? ఇక్కడ ఉండే ఆ ఫీలింగ్ మరి ఇక్కడ వస్తే ఇంటికి వచ్చినట్లుంటుంది కదా. ఇక్కడ మీరు వచ్చినప్పుడు ఆ యొక్క ఫ్రీక్వెన్సీస్ మరి నేను ఎప్పటికీ ఇది కావాలనుకునేవాడిని. అర్థమవుతుందా? కాబట్టి మీరు దీన్ని గమనిస్తే మేము ఇక్కడ చేసే ప్రతి పని, మేము ఆ యొక్క పనిని ఆనందముతో మరియు శాంతితో చేస్తాము. మీరు గమనిస్తే మేము వీటన్నిటిని సమృద్ధితో చేస్తూ ఉంటాము. మీరు ఇక్కడ చూసే ప్రతి ఒక్కటి మీరు ఒకవేళ వావ్ 1కి వచ్చుండుంటే మీరు చూసుండేవారు. మునార్క్ ఇంపీరియల్లో మేము వావ్ 1ని చేశాము. ఇది చాలా అద్భుతమైన విషయం కదా. 10 మిలియన్ రూపాయలని మేము ఒక నెలలో ఖర్చు పెట్టాము కేవలం 2 మీటింగ్ల కొరకు. ఎవరిపైన మేము దీన్ని ఇవాంజలైజ్ చేయటం లేదు. మేము బయట ఎక్కడ అడ్వర్టైజ్మెంట్ చేయటం లేదు. రోడ్డు పైన ఇక్కడ రమ్మని ఒక క్షణం దీని గురించి ఆలోచించి చూడండి. మరి మేము ధారపోస్తున్నాము మా వాళ్లపైన. ఇది అద్భుతంగా లేదా? ఇది వినడానికి బాలేదా? నేను బయట వాళ్ళు అవసరం లేదని చెప్పటం లేదు. మీరు గమనిస్తే ఇది యొక్క చాలా గొప్ప విషయం కదా. మేము ఎప్పుడు షో పెట్టలేదు ఇలా చెప్పడానికి. హే ఇలా రండి, బుద్ధిస్ట్, హిందూ, ముస్లిం ఇలా రండి, మేము మిమ్మల్ని చర్చ్కి తీసుకెళ్ళి మిమ్మల్ని కన్వర్ట్ చేస్తాము. మాకు కేవలం మా మనుషులు కావాలి. మా యవనులు, మా మనుషులు ఎవరైతే మాతో ఉంటారో, ఎవరైతే మాతో నించున్నారో. నేను చెప్పాను రండి, నేను మీకు చూపిస్తాను యేసు ప్రభుతో గడిపే మంచి సమయం ఎలా ఉంటుందో అనేది. మరియు మేమేమై ఉన్నాము ఇదే. మరియు ఇది చాలా భిన్నమైంది. ఇది ఎవరి గురించి అంటే ఎవరైతే మనుషులు వారి గురించి తెలుసుకున్నారో వారి గురించి. వారి గుర్తింపు వాళ్ళకి తెలుసు వాళ్ళు ఎక్కడ నిలవగలుగుతారని మరియు ఎక్కడ వాళ్ళని దేవుడు పిలిచాడని. మరియు ఉచితంగా ఇవ్వగలుగుతారు. ఉచితంగా వాళ్ళు ఇవ్వగలరు. మీకు అర్థమవుతుందా? మరియు ఇదే ఈ చర్చ్ యొక్క ప్రత్యేకత మరియు ఇదే మేము చేస్తూ ఉంటాం. మరియు ఇందుకే ఇతర దేశాలు మిమ్మల్ని చూడ్డానికి వస్తున్నాయి. వావ్ లైఫ్ చర్చ్. మీకు ప్లానెట్ షేకర్స్ గురించి తెలిసి ఉండొచ్చు. ఎంతమంది వీళ్ళ గురించి విన్నారు ఇంతకుముందు? చేతులెత్తండి చూద్దాము. బహుశా లోకంలో అతిపెద్ద చర్చ్ వీళ్ళది ఇలా అనుకుందాము, సరేనా? బహుశా మీరు చూస్తే వాళ్ళు మిమ్మల్ని చాలా ప్రేమిస్తారు. కమాన్, మీకు అర్థమవుతుందా? వాళ్ళు మిమ్మల్ని ప్రేమిస్తున్నారు. మీరు యేసుని ఎలాగైతే ఎరుగున్నారో దాన్ని వాళ్ళు ప్రేమిస్తున్నారు. వాళ్ళు మమ్మల్ని ఎలాగైతే ఆరాధిస్తామో దాని కొరకు ప్రేమిస్తున్నారు. మా యొక్క ప్రణాళికలను వాళ్ళు ప్రేమిస్తారు. అద్భుతంగా ఉంది కదా. ధృవీకరించబడ్డం అద్భుతంగా ఉంటుంది కదా. ధృవీకరణ న్యాయం కొరకు. మీకు అనిపించదా మీరు దీనికి అర్హులని? మీరు చూస్తే ఇది ఒక మానవుడు సంపాదించగలిగే ఒక గొప్ప ధృవీకరణ కదా. ఇంకో వ్యక్తి కొరకు న్యాయము. మీ దగ్గర ఆ యొక్క శక్తి ఉంది ఇంకో వ్యక్తిని నిర్ధారించడానికి, ఇంకో వ్యక్తిని ధృవీకరించడానికి. న్యాయం కొరకు ఇది గొప్ప విషయం కదా. మీరు దీన్ని చూస్తే మనం కొన్ని విషయాలు మర్చిపోతూ ఉంటాము ఎప్పుడైతే మనము సిల్వ గురించి మాట్లాడతామో. మీరు దీన్ని ఎందుకు అర్థం చేసుకోలేకపోతారంటే ఈ విషయాన్ని చాలా తిప్పేశారు కాబట్టి. దాన్ని మార్చేశారు. మిమ్మల్ని ఎప్పుడు నిందించే ఒక ఏజెన్సీ లాగా మీ తప్పులు, మీ పాపాల గురించి మాట్లాడుతూ ఉంటుంది. మీకు సిల్వ యొక్క ప్రత్యేకత తెలియకుండా చేసింది. సిల్వ యొక్క కథ ఏంటంటే దేవుడు మన తప్పులను చూస్తాడు మరియు ఆయన మన దురదృష్టాన్ని చూస్తాడు, మన అన్యాయాన్ని చూస్తాడు. ఏవైతే మీరు మరియు నేను చేశాను, ఆయన వస్తాడు మరియు మీకు ఒక గుర్తింపునిస్తాడు. ఆయన తిరిగి అన్నిటినీ కడతాడు, పుస్తకాలను మరలా తిరిగి నిలబెడతాడు. ఆయన ఇలా అంటాడు, అన్ని సరిగ్గా నడుస్తుందని. మీకు అర్థమవుతుందా? ఆయన చెప్తాడు, నేను చూస్తున్నాను, నేను గుడ్డివాడిని కాదు. ఆయన అంటాడు, నా దగ్గర శక్తి ఉంది మీకు గుర్తింపుని ఇవ్వడానికి, ఒక న్యాయపు గుర్తింపు.
దీని అర్థమేంటి? దీని అర్థం ఏంటంటే ఆయన మిమ్మల్ని ఒక సమతుల్యానికి తెస్తాడు. నాకు ఇది చాలా పెద్ద పదము, సరేనా? కానీ మిమ్మల్ని ఆయన అందులోకి తీసుకెళ్తాడు, మరలా తిరిగి సంతుల్యాన్ని తెస్తాడు. తెచ్చి ఇలా అంటాడు, గతంలో జరిగిన ప్రతి ఒక్క విషయము ఇప్పుడు అంతా తుడిచివేయబడింది, ఇప్పుడు నూతన జీవితాన్ని తిరిగి జీవించగలరు. ఎంత గొప్ప విషయం కదా! ఇదే సిల్వ కథ. నేను దీని గురించి మాట్లాడాలనుకుంటున్నాను, ఎందుకంటే మీకు వీటి రెండిట్లో వేరు తెలియనంత వరకు కృప మరియు ధర్మశాస్త్రానికి తేడా ఏంటో మీకు తెలీదు. ధర్మశాస్త్రము మీ యొక్క తప్పుల్ని మీకు చూపిస్తూ ఉంటుంది, ఇందులో ఏ తప్పు లేదు. కానీ ధర్మశాస్త్రంలో ఏదో ఒక తప్పు ఉంటుంది. ఒకవేళ అది మిమ్మల్ని తప్పుల్లో వదిలేసుంటే కేవలము నొప్పిని ఇచ్చి విముక్తిని ఇవ్వకుండా. అందుకే కొత్త నిబంధన అనేది ఒక నెరవేర్పు. మీరు చూస్తే యేసు ప్రభువు బాప్తిస్మిచ్చు యోహాన్ని కలిసినప్పుడు ఒక అద్భుతమైన మాటను మాట్లాడతాడు. బాప్తిస్మిచ్చు యోహాన్ ఆయన వద్దకు వచ్చి ఇలా అంటాడు, ఏదైతే మార్పిడి జరిగిందో మీరు నా వైపు కేంద్రీకరించండి, అక్కడ వైపు చూడకండి. మీకు అర్థమవుతుందా? ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? అటు చివర్లో కూర్చున్న వారు సిద్ధంగా ఉన్నారా? సరే, అయితే ఎప్పుడైతే ఆయన యోహాను వద్దకు వచ్చాడో యోహాను ఇలా చెప్పాడు, నువ్వు నాకు బాప్టిజం ఇమ్మని. కానీ యేసు ప్రభు అక్కడ చాలా అద్భుతంగా చెప్పారు. యేసు ఇలా చెప్పాడు, కాదు, నువ్వు నాకు బాప్టిజం ఇవ్వు. విచిత్రమైన సంభాషణ ఇక్కడ జరుగుతుంది. నేను మీకు ఇది చూపిస్తాను, మీరు చూడండి. యేసు ప్రభువు దేవుడి గొర్రెపిల్ల, దేవుడి కుమారుడు. యోహాను ఇలా అన్నాడు, నేను చెప్పుల వారిని కూడా తీయడానికి యోగ్యుణ్ణి కాదు. మీరు ధర్మశాస్త్రాన్ని కృపను అర్థం చేసుకుంటే ఇది చాలా గొప్ప విషయము. ఇప్పుడు ధర్మశాస్త్రానికి అర్థం ఏంటంటే నేను ప్రవక్తని, అర్థమవుతుందా? రండి మరియు ఇక్కడ మోకరించండి. ఎప్పుడైతే మీరు ఇక్కడికి వచ్చి మోకరిస్తారో నేను మీకు ఒక గుర్తింపునిస్తాను. ఎప్పుడైతే గుర్తింపుని నేను మీకు ఇస్తానో అప్పుడు మీరు నూతన వ్యక్తిగా మారి మీ యొక్క ప్యాటర్న్స్ మారిపోతుంది. ఎందుకంటే నా పరిశుద్ధత చొప్పున ఇది పాత నిబంధన. అయితే నా యొక్క పరిశుద్ధత మీకు ఒక గుర్తింపునిస్తుంది, మీ అకౌంట్స్ని బ్యాలెన్స్ చేస్తుంది. ఎందుకంటే మీరు చాలా పాపం చేశారు రోషిత్. అయితే ఇప్పుడు నీకు నా అవసరం ఉంది సహోదరుడా, నీకు నీ జీవితంలో నా యొక్క అవసరం ఉంది. ఎప్పుడైతే నేను నీ జీవితంలో అడుగు పెడతానో అప్పుడు ఏం జరుగుతుందంటే నా పరిశుద్ధత మీకు గుర్తింపునిచ్చి బ్యాలెన్స్ని తెస్తుంది, జీవితాన్ని సరిచేస్తుంది. ఏదైతే ఇలా ఉండేదో మళ్ళీ మీరు తిరిగి సరిగ్గా అవ్వచ్చు, ఎందుకంటే నా పరిశుద్ధతలో ఆ బరువు ఉంది. ఇదొక గుర్తింపు. ఆయనకు తెలుసు నేను దేని గురించి మాట్లాడుతున్నాను అని. కాబట్టి జాగ్రత్తగా నా వద్దకు రండి, ఆ గౌరవంతో రండి, పరిశుద్ధత యొక్క బహుమానాన్ని నా వద్ద నుండి తీసుకోవడానికి. అప్పుడు యేసు ప్రభు లోపటికి వస్తాడు. యోహాను చూసి ఆయననిలా అంటాడు, సరే ఇప్పుడు నేను నా మోకాళ్ళపైకి వస్తున్నాను. ఆయన వద్దని చెప్తాడు, పద నీతిని పూర్తి చేద్దాము. మీకు అర్థమవుతుందా? ఆయన వద్దు వద్దు అంటున్నాడు, మనం కలిసి న్యాయాన్ని పూర్తి చేద్దాము. మీకు అర్థమవుతుందా? అప్పుడు యేసు ప్రభువు మోకాళ్ళపైనికి వచ్చేశాడు. కమాన్, యేసు వాళ్ళ పాదాలని కడుగుతున్నాడు. అకస్మాత్తుగా ఒక కుష్ఠిరోగికి శక్తి వచ్చేసింది ముట్టుకొని స్వస్థపరచబడ్డానికి. ఎంతమందికి అర్థమవుతుంది ఇది? ఒక రోగికి స్వస్థపరచబడడానికి ఒక అవకాశం దొరికింది. మీకు అర్థమవుతుందా? ఇది త్రలకిందుగా ఉండే రాజ్యము. మీరు ఒకవేళ జాగ్రత్తగా సిలువను గమనిస్తే మీరు అర్థం చేసుకోగలరు ఏంటంటే ఇది న్యాయపు మార్పిడి, మీరు ఆలోచించేలాగా కాదు. మరియు ఇదే కొత్త నిబంధనకు అర్థము. మత్తయి సువార్త 13:13లో, గలతీయులు 5లో యేసు ప్రభు బయలుపరుస్తున్నారు. కొంచెం పులిసిన పిండి, ఎన్నిసార్లు అయినా చెప్తున్నాడు చూడండి, కొంచెం పులిసిన పిండి పిండంతటినీ పాడు చేస్తుంది. అర్థమవుతుందా? ఆయన ఇక్కడ మీకు చూపించాలనుకుంటున్నాడు మనిషి దగ్గర అన్నిటినీ పాడు చేసే సామర్థ్యం ఉందని. మీరు ఇక్కడ చూడండి, ఇక్కడ కేవలం ఒక వ్యక్తి వలన అందరినీ పాడి చేసే ఒక శక్తి. అంటే నిజంగా మనిషికి ఇది ఒక శక్తి లాంటిది. దీని అర్థం ఏంటంటే మీరు మీ కుటుంబాన్ని మార్చగలరు. మీరు ఒకవేళ దేవుడిని నమ్మితే మీ కుటుంబం అంతటికి రక్షణ కలిగినట్లు. ఒక్కడు శాశ్వతంగా రక్షణ పొందగలడు. యేసు ప్రభు యొక్క కథకు మొత్తానికి అర్థం ఏమిటంటే మానవునికి శక్తిని తిరిగి ఇవ్వటము. మానవుడికి శక్తిని తిరిగి ఇవ్వటము. ఎందుకంటే మానవునికి పాపాన్ని క్షమించే సామర్థ్యత ఉంది గనుక. మీకందరికి అర్థమవుతుందా? మానవుడి దగ్గర ఆ శక్తి ఉంది. ఆయన సూటిగా దేవుడి వద్దకి న్యాయాన్ని కోరుకుంటూ వెళ్ళలేడు. మీ దగ్గర ఇతరుల కొరకు న్యాయాన్ని ఇచ్చే అధికారం ఉంది. ఈరోజు ఎందుకు లోకం బాధలో ఉంది మరియు ఎందుకు ఇలాంటి పరిస్థితుల్లో ఇరుక్కుంది అంటే మానవుడికి అతని చుట్టూ న్యాయాన్ని తెప్పించగలిగే శక్తి ఉందని అతనికి తెలీదు కాబట్టి.
మీకు అర్థమవుతుందా? అందుకే వాళ్ళు పాస్టర్స్ దగ్గర వెళ్తారు, చర్చ్ దగ్గర వెళ్తారు, ఒక దైవజనుడి వద్దకు వస్తారు. ఎందుకంటే ఆయన యొక్క పరిశుద్ధత నాకు బలాన్ని ఇస్తుంది కాబట్టి. మీకు అర్థమవుతుందా? ఇది చాలా అద్భుతమైన కథ. నేను ఇది మీకు ఎందుకు చెప్తున్నానంటే మీరు దీన్ని గ్రహించలేకపోయారు. మీరు దీన్ని గ్రహించలేదు కాబట్టి మీ దగ్గర ప్రభావము లేదు. మీకు ఇది తెలీదు కాబట్టి మీ యొక్క వాతావరణాన్ని మీరు మార్చలేరు. మీరు దీన్ని అర్థం చేసుకోగలరు. ఎందుకంటే నేను ఒక స్థాయి వరకు మీకు ఇది బోధించాను, 15 ఏళ్ల నుండి బోధిస్తున్నాను. కానీ అయినా మీకు దీని రుచి తెలీదు. నేను దీని కథను మీకు చెప్తూ ఉంటాను, కానీ మీరు దీని సామర్థ్యంలో జీవించలేకపోతున్నారు. మీకు అర్థమవుతుందా? దేవుని కృప వలన ఒకవేళ న్యాయంగా ఇదేంటని ఎవరైనా నన్ను అడిగితే మా దగ్గర ఉన్న ఈ జ్ఞానాన్ని పట్టి నేను చెప్పగలను. మేము 15 ఏళ్ల నుండి ఆ జీవితాన్ని జీవిస్తున్నాము. మీకు అర్థమవుతుందా? ఇది అద్భుతకరమైన విషయము. థియోలాజికల్ ఇది దీని అర్థము. ఇంకా చెప్పాలంటే శక్తివంతమైనది, ఎప్పటికీ ఆగని ఆశీర్వాదము, నిరంతరముగా ఉండే కృప, సదాకాలపు శక్తి మరియు అధికారము. ఇవి చాలా సాధారణము. మాకు వీటికి అలవాటైపోయింది. ఎందుకంటే మాకు తెలుసు గుర్తింపు యొక్క శక్తి ఏమిటని. మీకు అర్థమవుతుందా? ఒక ప్రవక్తలాగా కాదు, కానీ లేదా పాస్టర్లా కాదు, కానీ మనుష్యుడి దగ్గర ఉండే శక్తిని పట్టి. ఎప్పుడైతే మీరు నా జీవితంలోకి వచ్చారో నేను మీ జీవితం నుండి ఏవైతే పొందుకున్నానో దాన్ని పట్టి. ఇది మీకు అర్థమవుతుందా? నా హృదయాన్ని నేను తెరిచి ఉన్నాను మీ దగ్గర ఏవైతే ఉన్నాయో వాటి కొరకు. మీరు ఎప్పుడైతే ఇక్కడ వచ్చి కూర్చుంటారో అప్పుడు మీరు యొక్క గుర్తింపును నాకు ఇస్తారు. న్యాయం కొరకు కొంచెం పులిసిన పిండంతటిని ప్రభావము చేస్తుంది. నేను అక్కడ నించున్నప్పుడు ఒక దర్శనాన్ని చూశాను. నాకు తెలీదు అది ఎవరా ఏంటా అనేసి. ఒక వృద్ధుణ్ణి నేను చూడగలిగాను మీ కుటుంబం నుండి. మీ భాషలో ఈ నామాన్ని ఎలా పలుకుతారు? నా అర్థం ఏంటంటే జాన్ అనే పేరుని యానుష్. యానిక్. ఓ నా దేవుడా, యానిక్ కాదు, యానుష్ నా తండ్రి పేరు. మీ నాన్న? అవునా. యోహాను మీ నాన్న పేరు? అవునా. యానుష్ అని పేరు. ఓ నా దేవుడా. ఇప్పుడు స్టీఫెన్ ఎవరు? వా భగవంతుడా, స్టెఫెన్. ఆయన ఒక కార్డినల్. అవునా. ఓకే, నాకు ఇప్పుడు అర్థమైంది. వావ్, ఇది చాలా అద్భుతం. వావ్ వావ్. అయితే మీకు ఆయన ఎవరో తెలుసా? ఆయన నా వంశమునకు చెందినవాడు. అవును, ఆయన గురించి నేను ఆలోచిస్తున్నా. నేను ఈ ప్రవచనమును గురించి వర్ణించాలనుకుంటున్నాను. ఇది అద్భుతమైన ప్రవచనం. అయితే మా వంశావళిలో మా తండ్రి తరపు నుండి ఒక కార్డినల్ ఉన్నారు. నా తండ్రి గారి పేరు యానుష్. అదే ప్రవక్త అయిన కర్బీ బయలుపరిచారు. ఈ పేరుని మీ భాషలో ఎలా పలుకుతారు? యోహాన్ అనే పేరుని. అయితే నా తండ్రి యాజకుడు అవ్వాలనుకున్నాడు. నా తండ్రి తన జీవితంలో అలా ఉండాలనుకున్నాడు. అయితే నేను ఆలోచిస్తున్నాను అది నాకెలా వర్తిస్తుందని. ఎలాగ నా వంశంలో కార్డినల్ ఉన్నాడని. అదే విధంగా ప్రవక్త గారు ఇలా మాట్లాడుతున్నారు, ఎలాగు నీ పితరుల బావులు త్రోబాలని మరియు స్వాస్థ్యాన్ని పొందాలని. మీ తండ్రుల స్వాస్థ్యము అనేది మీకంటే చాలా దూరంగా ఉంది సహోదరులారా. అది ఎంతగా దూరంలో ఉందంటే దాన్ని మీరు చేరుకోలేరు. మీరు ఎండిపోయి ఉన్నారు. నేను కర్బీ గారిని కలవడానికి వచ్చాను. నేను ఇంకో మతానికి చెందిన వాడిని. నేను క్రైస్తవుడిని కాదు, కానీ జీవితంలో ఎన్నో కష్టాలను అనుభవిస్తున్నాను. అందుకే కర్బీ గారిని కలవాలని రోజు కోరుకుంటున్నాను. నేను సాధారణంగా ఎవరితో మాట్లాడను, ఎవరితో కలవను, కానీ ఎందుకు నాకు మొదటిసారిగా ఇలా అనిపించింది కాబట్టి నేను ఇక్కడ వచ్చి ఇలా కలుస్తున్నాను. నేను ఇక్కడికి వచ్చినప్పుడు నేను చూస్తున్నాను రత్నపుర అనే దారిలో, ఆ యొక్క దారిలో మీరు ఆ దారి నుండి వెళ్తున్నప్పుడు మీరు ఒక ప్రాంతానికి చేరుకుంటారు. ఆ ప్రాంతం రత్నాల కోసం పేరు పొందింది. ఎస్, నేను సరిగ్గానే చెప్పనా? మీ నాన్నగారు అక్కడి నుండి వచ్చారా? అవునా? నేను ఇప్పుడు చూస్తున్నాను మీ నాన్నగారి యొక్క సమృద్ధి అయిపోయింది. కానీ నాకు దేవుడు ఇప్పుడు చెప్తున్నాడు, ఆయన మళ్ళీ నిన్ను నింపబోతున్నాడు, కొత్తవిని జీవితంలో ప్రారంభిస్తాడు. అయితే ఈ రోజు నాకు ఆయన ఒక ప్రవచనం ఇచ్చారు. అయితే ఆయన అన్నారు, నేను రత్నపురలో ఉండే వ్యక్తినని, రత్నపురకి దగ్గరలో ఉంటానని. నేను కగాలి అనే ప్రాంతం నుండి వస్తున్నాను. ఇది రత్నపురకి చాలా దగ్గరగా ఉంటుంది. అవును, నా జీవితంలో భూమికి సంబంధించిన కొన్ని సమస్యలున్నాయి. నా ఆలోచనలో ఎప్పుడు ఇదే మాట ఉండేది, ఆ భూమిని నేను కోల్పోయాను, మళ్ళీ ఇంకా ఎప్పటికీ పొందుకోలేనని. ఇది జరగబోతుంది. మీరు నించోండి. మీరు నా మాటల్ని రాసి పెట్టుకోండి. మీరు మళ్ళీ తాగబోతున్నారు, మళ్ళీ నింపబడబోతున్నారు, నూతన పరచబడుతున్నారు. మీరు మళ్ళీ దేవుణ్ణి మహిమపరుస్తారు.
మరి ఇది ఒక గొప్ప అద్భుతము మరియు ఆశ్చర్యం. ఇది నేను ఆశ్చర్యపోయాను మరియు నిలబడలేకపోయాను. ఆయన ఎప్పుడైతే ఆ మాటలు నా జీవితంపై పలికాడు మరియు నేను ఆశీర్వదింపబడ్డాను. ఈయన మీ నాన్నగారా లేదా ఎవరా నాకు తెలియదు, కానీ ఇదొక పేరా నాకు తెలియదు, కానీ నికోలస్ అనేవారు ఎవరు? మీకు తెలుసా ఆయన ఎవరు అని? మీరు నించొని చెప్పండి. యా చెప్పండి. ఆయన ఎక్కడున్నారు ఇప్పుడు? ఇన్ స్లోవేనియా. దేవుడు కొన్ని పేపర్స్ని సిద్ధపరుస్తున్నారు, సరిహద్దుల్ని తెరుస్తున్నారు. తద్వారా ఆయన ఇప్పుడు ఎక్కడైతే ఉన్నారో అక్కడ నుండి వేరే దేశానికి వెళ్ళగలుగుతారు. నేను ఏదైతే చెప్తున్నానో మీకు అది అర్థమవుతుంది కదా. నాకు ఆయన పేరు తెలిసింది. నేను ఇది ఎలా మాట్లాడగలుగుతున్నానంటే చాలా స్పష్టంగా నేను ఇది చూడగలిగాను. దేవుడు కొన్ని సరిహద్దుల్ని తెరుస్తున్నారు, తద్వారా ఆయన ఆ ప్రాంతానికి చేరుకోగలుగుతాడు. యేసు నామమున ఆయన పైన నేను ఇది విడుదల చేస్తున్నాను. ఆయన ఎవరో తెలుసా? ఇది అద్భుతంగా. నేను ఒక ప్రవక్తని. నాకు ఇది చాలా సాధారణమైన విషయం. సులభంగా మేము ఇది చేస్తాము. ఇక్కడ అరవాల్సిన అవసరం లేదు, ప్రయత్నించాల్సిన అవసరం లేదు. కళలో ఎలాంటి సామర్థ్యం కలుగుంటుందో నేర్చుకోండి. వ్యాపారంలో వచ్చే సవాళ్లను ముందే హెచ్చరించు సామర్థ్యాన్ని తెలుసుకోండి. ప్రతి ఒక్కరికి జ్ఞానోదయం అయ్యేలాగా మరియు గాఢమైన స్వస్థతలు మీ యొక్క తెలిసిన వ్యక్తుల సంబంధాల మధ్యలో పరిచయం చేస్తున్నాము. డ్రీమ్ టెక్ కర్బీ డెలెనోరోల్ ద్వారా కళల ప్రపంచాన్ని ప్రవచన సాధనంగా ఆవిష్కరించే వర్క్షాప్ మరియు జ్ఞానం యొక్క పదాలు. మీరు రాజ్యాన్ని అర్థం చేసుకోవాలి. రాజ్యం ఇలా పనిచేస్తుంది. ఒక్క వ్యక్తి 1000 మందిని మార్చగలడు. ఒక్క వ్యక్తి చాలా మందిని ప్రభావితం చేయగలడు. ఇది మీకు అర్థమవుతుందా? ఒకవేళ మీకు ఇది అర్థం కాకపోతే మీరు ఎప్పుడు ఎలా ఉంటారంటే వేరుపరచబడిన ఒక పరిశుద్ధ వ్యక్తిలాగా. ఎందుకంటే మేము ఒక పాపులము మరియు కుష్ఠిరోగం కలిగిన వాళ్ళం, న్యాయం కొరకు ఎదురు చూసే వ్యక్తులము. అర్థమవుతుందా? నేను ఇప్పుడు మిమ్మల్ని ఒక చోటుకు తీసుకెళ్తాను. మీరు నా మాటలపైన కేంద్రీకరిస్తున్నారా? వింటున్నారా? అటు చివరిలో ఒక వ్యక్తి అంటున్నాడు వింటున్నానని. అయితే సరే చూద్దాము. ఇలా మీకు అర్థం చేస్తాను. ఈ గ్రంథంలో ఒక చిన్న భాగాన్ని మనం చదువుతాం, కేవలం చిన్న భాగము. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము. సరే, మీరు గమనిస్తే ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. అతని పేరు అఖాన్. ఈ పేరుని బహుశా ఇలాగే పలుకుతారేమో. ఈ వ్యక్తి శత్రువు గుడారము లోపటికి వెళ్ళి శత్రువుల యొక్క వస్తువులను తీసుకుంటాడు. దేవుడు ఇలా చేయొద్దని చెప్పిన తర్వాత కూడా చేస్తాడు. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఇజ్రాయెల్ దేశం అంతా చెప్తుంది శత్రువు యొక్క వస్తువులను తీసుకోవద్దని. ఒక్క పులిసిన వస్తువు, ఒక్క వ్యక్తి. ఈయన యేసుప్రభువు కాదు, ఈయన ఒక సూపర్ హీరో కాదు, ఈయన ఒక అపోస్తలుడు కాదు, లేదా ఒక ప్రవక్త కాదు, లేదా ఈయన ఒక స్పెషల్ వ్యక్తి కూడా కాదు. మీకు ఇది అర్థమవుతుందా? ఇజ్రాయెల్ దగ్గర ఒక యాజకుడు ఉన్నాడు, ఇజ్రాయెల్ దగ్గర ప్రవక్తలు కూడా ఉన్నారు, ఇజ్రాయెల్ దగ్గర ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఒక్క వ్యక్తి యెహోషువ యొక్క చరిత్రను మార్చేస్తున్నాడు. యెహోషువ ఎలాంటి వ్యక్తి అంటే సూర్యుడిని ఆపాడు. మీకు అర్థమైందా? నేను చెప్పింది మీకు అర్థమవుతుందా? యెహోషువ సూర్యుడిని ఆపిన ఒక మనిషి. ఈ వ్యక్తి సూర్యుడిని ఆపిన ఒక మనిషి యొక్క భవిష్యత్తును మార్చేస్తున్నాడు. కేవలం ఒక్క వ్యక్తి. బైబిల్ ఇక్కడ ఏం చెప్పాలనుకుంటుంది? మీకు పాపం కొరకు ప్రోత్సహించట్లేదు. ఇది మీకు చూపిస్తుంది ఒక వ్యక్తి యొక్క శక్తిని. మైక్రోకాసం ఎఫెక్ట్ నుండి మ్యాక్రోకాసం ఎఫెక్ట్ వరకు, ఇండివిజువల్ ఎఫెక్ట్ నుండి కలెక్టివ్ ఎఫెక్ట్ వరకు. అందుకే ప్రతి ఒక్క వ్యక్తి ప్రత్యేకమైన వాడు. మీకు ఇది అర్థమవుతుందా? మీరు ముఖ్యమైన వారు. మీ జీవితానికి అర్థం ఏంటి? మీరు ఎక్కడ వెళ్తున్నారు? మీ జీవితంలో పిలుపేంటి? ఇవి చాలా ముఖ్యమైనవి. కాబట్టి మీరందరూ ఒక గురి కింద, ఒక ఆలోచన కిందకి వస్తే పరిస్థితులు కదులుతాయి, పరిస్థితులు మారుతాయి. అర్థమవుతుందా? అయితే ఆర్కానాను ఈ వ్యక్తి శత్రువుల వస్తువులతో దొరుకుపోయాడు. అయితే ఆ వస్తువులతో దొరుకుపోయినందుకు ఇది చాలా బాధాకరమైన సంఘటన. కానీ నేను దీన్ని చదవను, సరేనా? మిమ్మల్ని అంతా విసికించిన యెహోషువ 7వ అధ్యాయం. భయపడకండి. అయితే ఈ యొక్క కథకు సందేశం ఏంటంటే, ఈ యొక్క వ్యక్తిని బయటికి తీసేయాల్సి వచ్చింది, కానీ ఆఖరికి ఇతన్ని కాపాడలేకపోయారు. అతను చివరి వరకు వెళ్ళలేకపోయాడు. ఇలా అర్థం చేసుకుందాం. కానీ మీరు చూస్తే ఎవరో ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. పరిస్థితుల్ని మరలా సామాన్య రీతికి తేవడానికి, ఈక్విలిబ్రియంలో తేవడానికి.
అర్థమైందా? ఈక్విలిబ్రియం స్థాయికి తీయడానికి బహుశా నేను సరిగ్గానే పలుకుతున్నాను కదా. నేను శ్రీలంక వ్యక్తిని, నాకు బ్రిటిష్లో పలకడం రాదు. మీరు గమనిస్తే ఆ ఒక్క వ్యక్తి చావాల్సి వచ్చింది పరిస్థితుల్ని నియంత్రించి సామాన్యంగా తేయడానికి. ఇది ఎప్పుడు జరిగింది? వేల కొద్ది సంవత్సరాల ముందు. ఇక్కడ నాయకుడు ఎవరు? యేసు, యెహోషువ. ఇద్దరొకటే. అర్థమవుతుందా మీకు? ఒకవేళ మీరు మీ జీవితంలో దీన్ని ఒక్కసారి అర్థం చేసుకోగలిగితే మీకు ఏమర్థమవుతుందంటే యూదులకి, ఇజ్రాయేలీలకి ఒక సామాన్య వ్యక్తి శక్తి ఏంటో తెలుసు. ఈ విషయం అనేది యూదులకు బాగా తెలుసు, వాళ్ళకి ఇది చాలా బాగా తెలుసు. కొన్ని వేల సంవత్సరాల మునుపే వాళ్ళు దీన్ని అర్థం చేసుకోగలిగారు. ఒక వ్యక్తి వల్ల చాలా మంది జీవితాలు మారిపోతాయని. అర్థమవుతుందా? రాజర్ బానిస్టర్ ఏం చేశారో చూడండి. 4 మినిట్ మైల్ ఉడికాడు. నేను ఎప్పుడు చెప్తుంటాను. రాకఫెల్లర్ గారు ఏం చేశారో చూడండి. ఆయన కెరోసిన్ని తెచ్చాడు, లోకాన్ని మార్చాడు. టెస్లా ఏం చేస్తుందో చూడండి. ఒక వ్యక్తి అనేవాడు మారుస్తున్నాడు. మీకు అర్థమవుతుందా? ఒక వ్యక్తి లోకాన్ని మార్చగలడు. ఒకవేళ మీకు ఇది అర్థం అవ్వకపోతే, మనకు దీని గురించి తెలియదు కాబట్టి మనం ఏమనుకుంటామంటే గొప్ప శక్తి దీనికి అవసరం ఉందని. కానీ అవసరం లేదు. కావాల్సింది ఏంటంటే ఒక వ్యక్తి. దీన్ని పేషెన్స్ జీరో అని పిలుస్తాము. రాజ్యం యొక్క పేషెన్స్ జీరో. వాళ్ళు మీకోసం వెతుకుతున్నారు. వాళ్ళు మీకోసం ఎందుకు వెతుకుతున్నారంటే మీరే దీన్ని చేయగలరు కాబట్టి. మీరు దీన్ని మార్చుకోగలుగుతారు. ఒక వ్యక్తి మరణాన్ని తెప్పియగలిగితే ఒక ప్రాంతానికి, అయితే ఒక వ్యక్తి జీవాన్ని తేగలడు, శాశ్వతమైన జీవాన్ని. మీరు దీన్ని అర్థం చేసుకోవాలి. 47వ వచనం. ప్రధాన యాజకులు, పరిసయ్యులు మహాసభను సమకూర్చి, మనము ఏమి చేయుచున్నాము? ఈ మనుష్యుడు అనేకమైన సూచక కార్యాలు చేయుచున్నాడు. ఈ యేసు అనే వ్యక్తితో ఏం చేయగలము? ఈయన ఎన్నో సూచక కార్యాలు చేస్తున్నాడు. మనం ఆయనని ఇలాగే చూచుకుంటూ ఊరుకుండిన ఎడలా అప్పుడు రోమియోలు వచ్చి మన స్థలమును, మన జనమును ఆక్రమించుకుంటారని చెప్పారు. 49వ వచనము. అయితే వారిలో కైఫస్ అను ఒకడు ప్రధాన యాజకుడై ఉండి, మీరు చూస్తున్నారా, వాళ్ళకి తెలియజేశాడు, మీకు ఏమీ తెలియదు. మీరు చూస్తున్నారా? మీకు అర్థమవుతుందా ఈ వ్యక్తి గురించి? ఈయన ఆత్మీయంగా ఎదిగిన వ్యక్తి, ఆత్మీయ లోతును ఎరిగిన వ్యక్తి. ఆయనకి ఎలా పనిచేస్తుందో తెలుసు. ఆత్మీయ లోతు యేసు రక్తం పైన నించుంటుంది, ఇంకా కేవలము రక్తం పైన నించుంటుంది. ఆధ్యాత్మిక వ్యక్తి రక్తం పైన నించుంటాడు, న్యాయపు వ్యక్తి యొక్క రక్తం పైన. ఇది మీ చరిత్రని మార్చగల సామర్థ్యం కలిగింది. మీరు ఇక్కడ ఆత్మిక స్వభావాన్ని తెలుసుకోగలిగారు. ఇక్కడ ఏమవుతుందా అని. కైఫస్ మాటల్ని గమనించండి. మీకు ఏమీ తెలీదు అంటున్నాడు. మీలో ఒకడున్నాడు. కైఫస్ చెప్తున్నాడు మీకు ఏమీ తెలీదు అని. మన జనమంతయు నశింపకూడనట్లు ఒక మనుష్యుడు. మీరు చూస్తున్నారా? ఇక్కడ ప్రజలు నశింపకూడనట్లు ఒక్క మనుష్యుడు. మీరు చూస్తున్నారా? అందరు చెప్పండి, ఒక్క మనుష్యుడు. ఒక్క మనిషి ప్రజల కొరకు చనిపోవుట ఉపయుక్తమని, మరియు దేశమంతా నశించిపోకుండా ఉండుటకు. మీకు అర్థమవుతుందా? వీళ్ళు ఒక మనిషి అనే సందర్భాన్ని అర్థం చేసుకోగలిగారు. పాత నిబంధనలో ఒక రాజున్నాడు. రాజు గురించి ఏమి మాట్లాడారు? రాజు మంచి అయినా చెడైనా. కథని వినండి. మీరు చూస్తే 2 రాజ్యాల మధ్యలో యుద్ధం జరుగుతుంది. మీరు సిద్ధంగా ఉన్నారా? దీన్ని మీరు స్వయంగా చదవచ్చు, కానీ నేను మీకోసం చదువుతాను, సరేనా? రాజ్యాల మధ్యలో యుద్ధం జరుగుతుంది మరియు ఈ రాజు ఒక తీర్మానం చేస్తాడు. ఇది ఇప్పుడు పాత నిబంధన కథ. ఎందుకంటే ఆయన కోటను దోచేయబోతున్నారు, ఆయన ప్రాణాన్ని, ఆయన రాజ్యాన్ని కూడా దోచేయబోతున్నారు. ఆయన ఏకైక కుమారుడిని తీసుకొని బలిపీఠం వద్దకెళ్తాడు మరియు ఆయనని అందరూ తోసేస్తాడు, బలిపీఠాన్ని. ఇది కేవలం ఒక కథ. మీరు గమనిస్తే పాత నిబంధన కేవలం కథ చెప్తుంది. ఒక విచిత్రమైన కథ ఇది. కానీ ఇది మంచిదా లేదా చెడు అనేది ఇది చెప్పదు. మరియు నేను చెప్పినట్లు ఒక రాజు ఉన్నాడు మరియు ఆయన యుద్ధాన్ని కోల్పోయే సమయంలో ఆయన సొంత కుమారుణ్ణి తీసుకెళ్లాడు ఒక ఎత్తైన స్థలానికి. ఆ స్థలం నుండి కిందికి తోసేశాడు మరియు తర్వాత ఆయనని ఎవరూ దోచలేదు. ఇంకా అంతే. ఆయన ఒక మంచి రాజా చెడా తెలీదు. ఇది మంచి పనా లేదా? ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఖచ్చితంగా మంచి పని కాదు, సరేనా? ఈ కథ మనకి ఏం నేర్పిస్తుందంటే వాళ్ళకేదో తెలుసు, ఈరోజు లోకంలో అది లేదు. మరి అదేంటి? ఒక్క వ్యక్తి జీవితము ఎంతోమంది జీవితాన్ని మార్చేస్తుంది. సమర్పించిన ఒక గుర్తింపు కలిగిన వ్యక్తి ఎంతోమంది జీవితాన్ని మార్చగలడు. సహోదరులారా, ఇది నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే మీకు ఇది అర్థం చేసుకోవడంలో సహాయం చేస్తుంది. ఒక వ్యక్తికి ఉన్న శక్తి గురించి. ఒక వ్యక్తికి దేశాన్ని మార్చగల సామర్థ్యం ఉంది. మీ ఫోన్స్ని నా వైపు ఊపండి. మీరు ఫోన్ని నా వైపు ఊపుతున్నప్పుడు నేను ఆజ్ఞాపిస్తున్నాను, మీ క్రెడిట్ రేటింగ్ అనేది పైకి వెళ్తుంది, పెరుగుతుంది.
మీరు చూడండి, క్రెడిట్ రేటింగ్ అనేది పెరుగుతుంది. మీకు ఏం చూపించాలనుకుంటున్నానంటే మ్యాట్రిక్స్ అనేది చేంజ్ అవుతుంది. మీరు ఆలోచించే ఆలోచన తగ్గట్టు ఎంతమంది క్రెడిట్ స్కోర్ని చూసారు? ఏమైంది చెప్పండి. మీరు అద్భుతాలు మరియు సూచక క్రియలు అని చెప్పిన వెంటనే నేను నా ఫోన్ ఓపెన్ చేసి నా అకౌంట్ మరియు క్రెడిట్ కార్డ్ స్టేట్మెంట్ని చూసుకున్నాను. నేను చూసిన వెంటనే నా క్రెడిట్ స్కోర్ అన్నది పెరిగిపోయింది. అయితే నేను ఒక పేమెంట్ ని చేశాను 380 మరియు 37 సెంట్స్. డబ్బులు ఎవరికి చేరుకోవాలో చేరుకుంది కానీ నా బ్యాంక్ లో నుండి తగ్గలేదు. 18 నిమిషాల ముందు అయింది. నేను దాని గురించి కదా మాట్లాడేది. అవును, నేను దీని గురించి 18 నిమిషాల ముందు మాట్లాడుతున్నాను. కమాన్. ఆయన ఫైకో స్కోర్ అన్నది 100 పాయింట్లు పెరిగిపోయింది. మీరు మాట్లాడుతుండగా మా పెట్టుబడి అన్నది పెరిగిపోయింది. అది 5% పెరిగిపోయింది. నేను మీతో మాట్లాడడానికి వచ్చినప్పుడు కొంతమందిని ఆశీర్వదించాను, కొంత స్నేహితులను ఆశీర్వదించాము. మాకు తిరిగి రావాల్సిన డబ్బు నిన్న రాత్రి తిరిగి వచ్చింది. నేను ఇతరులను ఆశీర్వదించింది నాకు ఆశీర్వాదంగా తిరిగి వచ్చింది. గత 20 సంవత్సరాలుగా నేను నా భర్త అప్పుల్లోకి వెళ్ళలేదు. అయితే నా రేటింగ్ 0, నా క్రెడిట్ రేటింగే లేదు. నేను నా బ్యాంక్ అకౌంట్ ని చూసుకుంటూనే ఉన్నాను. అకస్మాత్తుగా క్రెడిట్ కార్డ్ అప్లై చేసుకోమని నా స్క్రీన్ పైకి సందేశం వచ్చింది. ఎవరు నాకు క్రెడిట్ కార్డ్ ఇవ్వరు. అయినను నేను ఫామ్ ఫిల్ చేశాను. బ్యాంక్ వాళ్ళు నీకు $2,000 లిమిట్ ఆమోదించబడిందని చెప్పారు. నా క్రెడిట్ స్కోర్ అన్నది ఒక కథ లాంటిది. అన్ని అప్పులను మేము కట్టేశాము. మాకు ఏ అప్పు లేదు. అయినప్పటికీ అది ఎప్పుడూ నెగిటివ్లో ఉండేది. ఈ రోజు 2 దిక్కులా 12 నుంచి 13% పెరిగినది. ఇన్ని రోజులు కదలిక లేదు, అకస్మాత్తుగా అది పెరిగినది. నిన్న మీరు ఫైనాన్షియల్స్ లో చెప్పినప్పుడు $225 పేపాల్లో వచ్చింది. నేను అన్నిటికీ చూసాను. లాస్ట్ టైం నేను చూసినప్పుడు వాళ్ళు నాకు చివరిలో చెప్పారు ఈ మాట. నా కుటుంబీకులందరికీ నేను డబ్బులు కట్టాను. చివరిగా చూస్తే 3 పిల్లలు కూడా వాటి డబ్బులు రిటర్న్ ఇచ్చారు. కానీ ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది. మీరు చెప్పినట్లే జరిగింది. వావ్. ఇంట్లో జెమ్ పార్టీస్ జరిగేవి. ఆలిగన్ హోటల్ రూమ్లో ఒక జెమ్ దొరకక చాలా రోజులయ్యింది. చాలా కాలం తర్వాత నాకు ఒక వజ్రం దొరికింది. అది చాలా భిన్నంగా ఉంది. వావ్, ఇది చాలా అందంగా ఉంది. నేను చాలా సంతోషంగా ఉన్నాను. నాకు ఒక జెమ్ దొరికింది. నా క్రెడిట్ స్కోర్ 500 పాయింట్లు పెరిగిపోయింది మరియు నా అకౌంట్లో నుండి $500 ఎటు పోలేదు. ఇది ఒకవేళ మీరు గమనిస్తే చాలా పెద్ద శాతం డబ్బు కదా. నా క్రెడిట్ చాలా దారుణంగా ఉండేది. నిన్న ఆరాధనలో నాకు స్వస్థత జరిగింది. నేను నిన్న ఇక్కడ లేను. నిన్న ఇక్కడ ఏం జరిగిందో నాకు తెలియదు. కానీ అయినప్పటికీ సర్వీస్ బాగా జరిగింది. ఈరోజు నా ఎడమ మడిమలో చాలా నొప్పితో నేను లేచాను. ఇక్కడికి వచ్చాక నొప్పి చాలా ఎక్కువైంది. భారము కూడా నా మడిమ మీద నేను మోయలేకపోయాను. ఆరాధన సమయంలో దేవుడిని నన్ను స్వస్థపరచమని అడిగాను. ఆయన వెంటనే నన్ను స్వస్థపరిచాడు. మీకు ఒక చెడు వార్త వచ్చినప్పుడు మీరు ఎప్పుడు నవ్వండి. ఏం గమనిస్తారంటే మ్యాట్రిక్స్ అనేది మెత్తగైపోతుంది. మీ నర్వస్ సిస్టమ్ ఇలా ఆలోచిస్తుంది. ఏంటి? మీరు జాగ్రత్తగా దీన్ని చూస్తే ఇది ఇలాగే పనిచేస్తూ ఉంటుంది. ఎక్కడైతే ఎక్కువ తేలికతనం ఉంటుందో మేట్రిక్స్ అనేది నెమ్మదిగా మెత్తగా మరియు ఇంకా మెత్తపోతుంది. ఎక్కువ ఫ్లూయిడ్ మరి ఎక్కువగా ఫ్లూయిడ్ని చూస్తారు. మీ మానసిక ఆలోచన మొత్తానికి ఎప్పుడైతే ఆగిపోతుందో, ఎప్పుడైతే ఏ ఆలోచన మీ దగ్గర ఉండదో అప్పుడే సరైన ఆలోచన వస్తుంది. మీకు అర్థమవుతుందా? మ్యాట్రిక్స్ అనేది మారిపోతుంది మరియు అప్పుడు ఒక్కటే క్షణంలో ఏదో మారిపోతుంది.